Institute of Mathematical Foundations, Siddipet, an online and offline coaching center for Sainik and Navodaya entrance examinations. We also offers Maths and Science Foundations for class 2 to 6. Good morning, children. Welcome to Institute of Mathematical Foundations. We completed maths classes, 12 intelligence classes we completed. Now we are at what 13th intelligence class, not maths, intelligence class. సో ఫస్ట్ ఇది కాపీ చేసుకొని ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఒకవేళ రాకపోతే మళ్ళీ వీడియోని ఆన్ చేసి చూసి కరెక్ట్ చేసుకోండి. 16, 64, 36 పార్ట్. ఓకే, 16, 64. సో ఇంటూ 4 ఉంది చూసుకోండి. నెక్స్ట్ 36 కూడా 4 వస్తుందా రాదా చూసుకోండి ఫస్ట్. సో 36 ఇంటూ 4, 4 6 24, 2 3 4 12 ప్లస్ 2 14, 144. 144 ఉందా? లేదు. సో దట్స్ వై ఈ లాజిక్ పనిచేయడం లేదు, ఈ లాజిక్ వర్కౌట్ కావట్లేదు. నెక్స్ట్ థింక్ అనదర్ లాజిక్, ఇంకొక లాజిక్ గురించి ఆలోచించండి. సో ఇంకొక లాజిక్ నేను ఏం ఆలోచిస్తున్నాను అంటే, సో దిస్ వన్ ఈజ్ వాట్ 4 4 square 16, 4 cube 64, 6 square 36, 6 cube 6 cube 6 cube ఎంత అయితే చూద్దాం. 6 6 36, 36 6 6 6 36, 3 3 6 18 plus 3 216. 216 ఉందా? ఓకే, రైట్. దిస్ ఈజ్ వాట్ 216. ఒక లాజిక్ కనుక రాకపోతే వీ షుడ్ థింక్ విత్ అనదర్ లాజిక్. అంటే ఇచ్చిన ఆన్సర్స్లో మనం ఆలోచించిన లాజిక్ కనుక లేకపోతే ఇంకా వేరే లాజిక్ ఏదో ఉంటుంది, ఆ లాజిక్ ప్రకారం ఆలోచించి ఆన్సర్ చేయాలి. 21 440. సో ఇది దీనికి ఏమన్నా మల్టిప్లై చేసే అవకాశం ఉందా? 21 ఇంటూ 20 420 అవుతుంది. సో 21 ఇంటూ 20 చేసి చూడండి ఒకసారి. 21 ఇంటూ 20, 2 1 2 2 2 4 420. ఇది 440 ఉంది కాబట్టి ఈ లాజిక్ పనిచేయడం లేదు, ఈ లాజిక్ వర్కౌట్ అవ్వట్లేదు. ఇంకా ఏదైనా లాజిక్ వర్కౌట్ అయ్యే అవకాశం ఉందా చూడండి. సో 21. సో దిస్ వన్ ఐఎమ్ టేకింగ్ యాజ్ వాట్ 21, 20 ప్లస్ 1, 20 ప్లస్ 1 21. This one is what 21 square ఎంత అవుతుంది? Directly you can take this as what 21. 21 square how much? 21 into 21, 1 2 2 1 2 2 2 4 441. This is 440 means 1 తక్కువ ఉంది. 1 తక్కువ ఉంది కాబట్టి we can write what 21 square minus 1. సో సేమ్ లాజిక్ ఇక్కడ వర్కౌట్ అవుతాం చూడండి. 18 square minus 1 కావాలి. సో 18 square, 18 8 8 8 64, 6 8 1 8 plus 6 14, 1 8 8 1 1 4 2 2 324. 18 square, 18 square is how much? 324. 324 లకి 1 సబ్ట్రాక్ట్ చేయాలి. 323 ఉందా? 323 yes we have. సో ఇట్లా మనం థింక్ చేస్తూ ఉండాలి. సో ఇక్కడ కూడా 9 27 ఏముంది? 9 3 27 ఇంటూ 3. ఇది కూడా ఇంటూ 3 వర్కౌట్ అవుతుందా చూడండి. 16 3 48, నో 48 లేదు, వర్కౌట్ కావట్లేదు. సో దట్స్ వై థింక్ విత్ అనదర్ లాజిక్. సో లెట్ ఐఎమ్ టేకింగ్ దిస్ ఈజ్ అవర్ 3 square 3 cube 27, 4 square 16, 4 cube 4 cube ఎంత అవుతుంది? 64. ఆ లాజిక్ కూడా లేదు, 4 cube లాజిక్ కూడా లేదు, 4 cube లాజిక్ కూడా లేదు. మరి ఏం లాజిక్ ఉంటుంది ఇక్కడ? 9 హియర్. సో I wrote answers wrong. So this one you can take as what 64 తీసుకోండి. సో 16, సో 4 cube is what 64. ఓకేనా? ఇక్కడ యాక్చువల్గా ఏముంది అంటే నేను దానికి సెట్ చేసి చెప్పినాను. ఇక్కడ ఏముంది అంటే మన క్వశ్చన్లో ఇక్కడ 972 ఉంది, నేను 27 రాసినాను. ఓకేనా? సో 972 ఉంది. ఒక 972 ఉంటే ఏమొస్తుందో చూడండి. This one is what 72.
సో ఓకే 72 ఉన్నది. ఇప్పుడు ఏమొస్తుందో చూడండి. సో 9 72, దిస్ ఇస్ 9 8 జా ఇంటూ 8 72, 16 8 జా చూడండి, 16 8 జా ఏమైనా వస్తుందా చూడండి. సో 8 6 జా 48, 4 8 1 జా 8 ప్లస్ 4 12 128 లేదు కాబట్టి ఈ లాజిక్ కాదు. నెక్స్ట్ ఇంకా ఏ లాజిక్ ఇది కాదు. నెక్స్ట్ గో టు అనదర్ లాజిక్. దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ టేకింగ్ 9 square minus 9 9s 81. 81లో నుంచి ఎంత తీసేస్తే 72 వస్తుంది. 9 81 minus 9 72. ఓకే నెక్స్ట్ 81 minus 9 11 minus 9 2. ఓకే రైట్ 11 minus 9 7. Okay, right, 72. Next 16. This is the word 16. Now 16 square minus 16 and that's the joint. 16 square is how much? 256. 16 square is how much? 256. 16 square is equal to what? 256 minus. And the minus jayali 16 minus jayali. Minus 16. 660. 5 minus 1 4. 240. 240 we have. So the here what? 240. ఇట్లా డిఫరెంట్గా మనము లాజిక్స్ థింక్ చేయాలి. ఓకేనా? సో ఇట్లా థింక్ చేసి మనము ఆన్సర్స్ రాయాలి. ఓకేనా? సో ఇప్పుడు ఇది కాపీ చేసుకోండి. నెక్స్ట్ ఫస్ట్ ప్రాబ్లమ్స్ కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత వాటిని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ రాకపోతే మళ్ళీ చూడండి. ఓకేనా? సో now 27 51 83 dash 27 51 27 టేబుల్లో రాదు. ఓకే సో కాబట్టి కొంచెం లాజిక్గా ఆలోచించాలి. ఏమన్నా స్క్వేర్ నెంబర్ దగ్గరగా ఉందా? ఇది 5 స్క్వేర్కి దగ్గరగా ఉంది. సో దట్స్ వై 5 square plus 2 we can write 25 plus 2. ఇది కూడా స్క్వేర్ నెంబర్కి దగ్గరగా ఏ స్క్వేర్కి దగ్గరగా ఉంటుంది? 49కి, అంటే 7 స్క్వేర్కి దగ్గరగా ఉంటుంది. సో దట్స్ వై 7 square plus 2 we can write. దిస్ వన్ 81 ఏ స్క్వేర్కి దగ్గరగా ఉంటుంది? 9 9 9 81. 9 square plus 2 5 7, అంటే 5 7 ఇవేంటివి? రెండు ఆడ్ నంబర్స్. ఓకే 9 తర్వాత వచ్చే ఆడ్ నెంబర్ ఏంటి? 11. సో దట్స్ వై 11 స్క్వేర్ ప్లస్ 2 121 ప్లస్ 2 121 ప్లస్ 2 123. సో 123 ఇస్ ద ఆన్సర్. ఓకే సో ఇక్కడ ఏ లాజిక్ పనిచేసింది? n స్క్వేర్ ప్లస్ 2 లాజిక్ పనిచేసింది అని మనం గుర్తుపెట్టుకోవాలి. 1125 ఇక్కడ 11 2 జా హౌ మచ్? ఇవి రెండు 11కి 25కి మల్టిపుల్స్ కావు. నెక్స్ట్ 11కి 25కి గ్యాప్ ఎంత ఉంది? 14 గ్యాప్ ఉన్నది. నెక్స్ట్ దీనికి కూడా ప్లస్ 14 చేయండి. 7 ప్లస్ 4 13 33 వచ్చింది. 33 మన ఆన్సర్లో లేదు. కాబట్టి మనము లాజిక్ని చేంజ్ చేసుకోవాలి. ఓకేనా? లాజిక్ని చేంజ్ చేసుకోవాలి. కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే 11 into 2 చేస్తున్నాను. 11 2 జా 22 plus 3 22 plus 3 25. Next here also I am what doing same way. So whether we are getting answer or not, let me check up. So into 2 17 2 jaa 34 plus 3 37. Okay, 37 is the first answer. So into 2 plus 3 మనం డిఫరెంట్ లాజిక్స్ని థింక్ చేయాలి. ఏదో ఒక లాజిక్కి మన ఆన్సర్ సెట్ అవుతుంది. దిస్ ఈస్ ద వాట్ n into 2 plus 3 రిలేషన్ ఫాలో అవుతుంది. n into 2 plus 3 రిలేషన్ ఫాలో అయింది ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్ 420. ఓకే 4 5 జా 20 వస్తుంది. ఓకే 4 5 జా 20. నెక్స్ట్ 6 5 జా ఎంత?
30 ఆన్సర్ లేదు. ఇంకొక రకంగా ఆలోచించండి. 4 కంటే ఒక నంబర్ ఎక్కువ, 4 + 1, 4 × 5. సో 5 ఇంటూ ఇది ఎంత చేసుకోండి, 4 + 1 కదా, 6 ఉంది కాబట్టి 6 + 1 ఇంటూ 6 7 జా 42, 6 7 జా 42. ఓకేనా. ఇది 4 ఉంది, 4 5 జా 20 చేసినాను కదా. ఈ 5ని 4 + 1 రాస్తున్నాడు, దీనికంటే ఒక నెంబర్ ఎక్కువ తోటి మల్టిప్లై చేసినాను. ఇక్కడ కూడా ఏంది ఇది కదా, దీనికంటే ఒక నెంబర్ ఎక్కువ 7. సో 7 తోటి మల్టిప్లై చేస్తే 42 వచ్చింది. 42 ఈజ్ ద ఆన్సర్. ఒకవేళ ఈ లాజిక్ వర్కౌట్ కాకపోతే యూ గో త్రూ అనదర్ లాజిక్. ఈ 4 20 అని అంటే 4 స్క్వేర్ ప్లస్ 16 + 4, ఇది 6 స్క్వేర్ ప్లస్ ఇదండి 4 స్క్వేర్ ప్లస్ 4 రాయొచ్చు దీన్ని. దీని వన్ వీ కెన్ రైట్ వాట్ 4 స్క్వేర్ ప్లస్ 4 వీ కెన్ రైట్. హియర్ ఆల్సో యూ కెన్ రైట్ వాట్ 6 స్క్వేర్ ప్లస్ 6. 6 స్క్వేర్ ప్లస్ 6 ఆల్సో యూ విల్ గెట్ 42. ఓకే, అట్లాంటి డిఫరెంట్ లాజిక్స్గా ఆలోచించండి. లాజికల్ థింకింగ్ డెవలప్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ వాట్ we are what if easily get what answers. ఓకేనా. సో ఇవి కాపీ చేసుకోండి. ఓకేనా. ఫస్ట్ ఈ ప్రాబ్లమ్స్ కాపీ చేసుకొని ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత నెక్స్ట్ చేయండి. ఒకవేళ మీకు రాకుండా కూడా ఫస్ట్ అయితే కాపీ చేసుకోండి, ఎందుకంటే నేను రాయడం మధ్యలో రాస్తూ ఉంటాను కదా, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు తర్వాత. ఓకేనా. కన్ఫ్యూజ్ అవుతారనే నేను నెక్స్ట్ కలర్ డిఫరెంట్ యూజ్ చేస్తున్నాను, అయినా ఈవెన్ దో జిగ్జాగ్ లాగా అనిపిస్తుంది. సో ఫస్ట్ కాపీ చేసుకోండి. 125 130 343. 125 + 5 యాడ్ చేస్తే 130 వస్తుంది. దీన్ని కూడా +5 యాడ్ చేసి చూడండి. 343 + 5 348. 348 లేదు. ఓకేనా. దట్స్ వై దిస్ లాజిక్ ఈజ్ నాట్ వర్కింగ్ అవుట్. ఈ లాజిక్ పనిచేయడం లేదు. నెక్స్ట్ ఇంకా ఏం లాజిక్ ఆలోచిద్దాము. 125 కదా, ఇది మనకి క్యూబ్ నెంబర్స్ మీకు తెలుసు, 5 క్యూబ్. ఇది 5 క్యూబ్ 125 కానీ 5 ఎక్కువ ఉంది కదా, అంటే 5 క్యూబ్ + 5 అయింది. ఇది కూడా దేనికన్నా క్యూబ్గా వర్కౌట్ అవుతుందో చూడండి. 343. 343 దేని క్యూబ్ అవుతుంది, దేని క్యూబ్ అని అవుతుందా, 7 క్యూబ్ అవుతుంది. 7 క్యూబ్ + 7 తీసుకోండి. నెక్స్ట్ ఇది 7 క్యూబ్. నెక్స్ట్ నెంబర్ ఇస్ వాట్ 7 క్యూబ్ + 7 అంటే 343 + 7. 343 + 7 0 5 3 350. Yes, so 350 is the answer. Okay. 5 120. 5 120 అంటే ఏమవుతుంది చెప్పండి, 120. 5 2 जा 4 जा 24 जा 24 5 जा 5 4 जा 20 5 2 जा 10 + 2 120 అంటే 5 × 24. ఇక్కడ ఇంటూ 24, ఇక్కడ ఇంటూ 24 వేసి చూడండి. సో 24 × 7 7 4 जा 28 2 7 2 जा 14 + 2 16 168. నో 168 అంటే ఆ లాజిక్ వర్కౌట్ అవ్వట్లేదు. సో ఈ లాజిక్ లేదు కాబట్టి మళ్ళీ వేరే లాజిక్ తోటి ఆలోచిద్దాం. ఓకేనా. సో ఇది ఎట్లా చేస్తున్నానంటే 5 కదా. సో 5 క్యూబ్ 125 విను. సో 5 క్యూబ్ -5, ఇది +5 అనేది -5 ఉన్నట్టుంది చూడండి అట్లనే. ఇది 7 కదా, 7 క్యూబ్ -7 రావాలి. 7 క్యూబ్ -7 అంటే 7 క్యూబ్ 343. 7 క్యూబ్ 343 minus how much 7. So 13 - 7 6 3 336. Okay, 336 we got. Okay na. అదేమో n క్యూబ్ + n రిలేషన్ ఉంటే ఇదేమో n క్యూబ్ - n రిలేషన్ ఉంది. n క్యూబ్ - n రిలేషన్ ఉన్నది. n క్యూబ్ - n రిలేషన్. నెక్స్ట్ 6 180. సో 6 180 అంటే ఇంటూ 30. నెక్స్ట్ ఇది కూడా ఇంటూ 30 వర్కౌట్ అయితేమో చూడండి.
9 3 27, 270 ఉండాలి, 270 లేదు. సో ఈ మల్టిపుల్స్ మీద ఇవ్వలేదు ఆయన. సో దట్స్ వై వి గో టు వాట్ ఇన్ అనదర్ వే. వాట్ ఈస్ దట్? లెట్ ఐ యామ్ వాట్ టేకింగ్ దిస్ వన్ ఈజ్ వాట్ 180 కదా. ఇది 6 తీసుకుంటున్నాను, ఇది 6 క్యూబ్ మైనస్ 6 స్క్వేర్గా తీసుకుంటున్నాను. 6 క్యూబ్ వాల్యూ ఎంత? 216. 6 క్యూబ్ వాల్యూ ఎంత? నాకు ఇవన్నీ ఐడియా ఉన్నాయి కాబట్టి నాకు ఇది వస్తుంది అనే ఐడియా నాకు వచ్చేసింది. 6 క్యూబ్ 216, 6 స్క్వేర్ ఎంత? 36. మైనస్ చేయండి, 6 6 0. సో 10 11, 11 minus 3 is what? 8, 180. ఓకేనా? సో ఇక్కడ కూడా 9. This one you can take here what? 9 cube minus 9 square. What is the 9 cube value? 9 cube value is what? 729 minus 9 square value 81. 729 minus 81. 9 minus 1 8. 12 minus 8 is what? 4. 6. 648. 648. Do we have that one? Yes, we have 648. ఇట్లా లాజిక్స్ డిఫరెంట్గా ఆలోచించాలి. ఆన్సర్స్ని బట్టి మన లాజిక్ని కూడా చేంజ్ చేసుకోవాలి. కాపీ చేసుకోండి. ప్రాబ్లమ్స్ కాపీ చేసుకోండి. ఫస్ట్ కాపీ చేసుకున్న తర్వాత ట్రై చేయండి. ఫస్ట్ అది కాపీ చేసుకోండి, ఎందుకంటే నేను చెప్పిన తర్వాత మీరు మళ్ళీ అది కాపీ చేసుకోవాలంటే అది జిగ్జాగ్గా అనిపిస్తుంది. సో 97 is to 87, 89. Next 71 is to what? So 97, 89. సో ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకోండి, ఎంత? +8. ఓకే. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి +8 రావాలంటే ఇటు నుంచి -8 అవుతుంది. ఓకేనా? 71 - 8. 71 - 8 ఎంత? 63. 63 ఆన్సర్ లేదు కాబట్టి ఇది కాదు. ఓకేనా? ఈ లాజిక్ కాదు. నెక్స్ట్ వన్. సో ఇవి ప్రైమ్ నెంబర్స్ కదా, ప్రైమ్ నెంబర్స్. 97 బిఫోర్ ప్రైమ్ నెంబర్, బిఫోర్ ప్రైమ్ నెంబర్, ప్రైమ్ నెంబర్ బిఫోర్ ప్రైమ్. సో బిఫోర్ ప్రైమ్. నెక్స్ట్ 71 బిఫోర్ ప్రైమ్. చూడండి బిఫోర్ ప్రైమ్ ఏదో. సో 71 బిఫోర్ ప్రైమ్. 71 కంటే ముందు వచ్చే ప్రైమ్ నెంబర్ ఏంటి? 67. 71 కంటే ముందు వచ్చే ప్రైమ్ నెంబర్ 67. మీకు ప్రైమ్ నెంబర్స్ అన్నీ చెప్పినాను ఈజీగా ఎట్లా గుర్తుపెట్టుకోవాలనేది. సో ఎడిట్ వస్తుంది, చాలా పెద్దది అంతేనా. పెద్ద ఉండడానికి బదులు మీకు 6 నెంబర్స్ తీసుకొని ఈజీగా కట్ చేయడం చూసి నేర్పినాను. వితిన్ 1 minute 2 minutes లోపల 1 to 200 వరకు రాస్తారు. 1 to 100 మధ్యలో ఎన్ని వచ్చినాయి ప్రైమ్ నెంబర్స్? 25 ప్రైమ్ నెంబర్స్ వచ్చినవి. 101 to 200 మధ్యలో ఎన్ని వచ్చినవి? 21 ప్రైమ్ నెంబర్స్ వచ్చినాయి. ఓకేనా? రాసినారు అవన్నీ. నెక్స్ట్ 25 61 16. 25 61. ఇది స్క్వేర్ నెంబర్ ఉంది కాబట్టి ఇది స్క్వేర్ నెంబర్ తోటి ఏదైనా వర్కౌట్ అవుతుందా చూడండి. 25 స్క్వేరే, 16 కూడా స్క్వేరే. 25ని 5 స్క్వేర్ రాద్దాం. ఇది 61 61 61 25 ప్లస్ 6 స్క్వేర్ వర్కౌట్ అవుతుందా చూడండి. 25 ప్లస్ 36. 6 ప్లస్ 5 11, 3 ప్లస్ 3 6, 61. ఓకే రైట్. నెక్స్ట్ ఇది 16 4 స్క్వేర్. ఇక్కడ మళ్ళీ 4 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ కావాలి. 1 నెంబర్ ఎక్స్ట్రా ఉంది కదా. 4 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ అంటే 16 ప్లస్ 25. 6 ప్లస్ 5 11, 2 ప్లస్ 2 41. ఎస్ వీ హ్యావ్ 41. సో ఈ స్క్వేర్ నెంబర్లు ఉన్నప్పుడు కొద్దిగా వాటిని బట్టి థింక్ చేయండి. అంటే ఆ నెంబర్కి ఇంకొక నెంబర్ ఉన్న స్క్వేర్ని ప్లస్ చేయడం కానీ మైనస్ చేయడం కానీ, లేదా ఏదైనా నెంబర్ని ప్లస్ చేయడం కానీ మైనస్ చేయడం కానీ. అంటే ఇక్కడ n స్క్వేర్ ఉంది కదా, n స్క్వేర్ ప్లస్ n ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఉంది. అట్లనే n స్క్వేర్ ప్లస్ n మైనస్ 1 హోల్ స్క్వేర్ని కూడా ఆలోచించాలి. నెక్స్ట్ n స్క్వేర్ ప్లస్ n నెంబర్ని, n స్క్వేర్ మైనస్ n నెంబర్ని. సో ఇట్లాంటి లాజిక్స్ని మనం ఆలోచిస్తే మనకు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ అవుతుంది. అంటే స్క్వేర్ నెంబర్ వచ్చిందంటే ఆ స్క్వేర్ నెంబర్కి ఏదో ఒక చిన్న చిన్న లాజిక్ ఉంటుంది, దగ్గర రిలేషన్ ఉంటుంది. ఇది 763. 763.
సో ఇది ఏం రిలేషన్ ఉందో చూడండి. 63 అనేది 64కి దగ్గరగా ఉంది అంతేనా. ఇది 7 ప్లస్ 1 హోల్ స్క్వేర్ అంటే 8 స్క్వేర్. 8 స్క్వేర్ 64 మైనస్ 1. 64 మైనస్ 1 63. ఇది లాజిక్ ఇక్కడ వర్కౌట్ అవుతుందో లేదో చూడండి. అదే లాజిక్ కావాలని ఏం లేదు. ఇది 11 కదా, దీనికి ఏముండాలి, నెక్స్ట్ నెంబర్ ఇక్కడ ఏం రావాలి, 11 ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 1. 121 మైనస్ 1. 11 plus 1. 11 plus 1 is how much? 12. 12 square. 12 square 144 minus 1. 143. 144 minus 1. 143 వస్తుంది. 143. So 11 plus 1 12 కదా. 12 square is equal to 144 minus 1 143. Here is given as answer 120. 120 రావాలనంటే 7 plus 1 whole square minus 1. 120 is not getting. So that's why you can change the answer as 143. One answer is changed as what? 143 changes. So this is the answer 143. Okay? So ఇది కాపీ చేసుకోండి. ఓకేనా, ఈ ప్రాబ్లమ్స్ కాపీ చేసుకోండి. ఫస్ట్ కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత we will discuss. Okay. So now 18, 99, 49 what? 18, 99. 18కి 99కి ఏం రిలేషన్ ఉందో చూడండి. 18, 99 ప్లస్ మైనస్ చూడండి. 18, 99 కదా. 18 ప్లస్ 18 రివర్స్ రాయండి. 81. 8 plus 1 9, 1 plus 8 8. ఓకే, ఇక్కడ 49 ప్లస్ రివర్స్ 94. 49కి 94 యాడ్ చేయండి. 9 plus 4 13, 10 plus 4 14. 143 ఆన్సర్. ఓకే, డిఫరెంట్గా ఆలోచించాలి మరి. 125 is to 8. 1276 is to what? 125. చాలా చిన్న నెంబర్స్ ఉన్నాయి కింద ఆన్సర్స్. సో చూడండి, చాలా చిన్న నెంబర్స్ ఉన్నాయి కదా. చిన్న నెంబర్స్ వచ్చినప్పుడు ఇట్లా చూడండి, ఇది లాజిక్ వర్కౌట్ అవుతాము. 1 plus 2 plus 5, 3 plus 5 8. ఓకే రైట్. ఇక్కడ కూడా చూడండి, 1 plus 2 plus 7 plus 6 3. 1 plus 2 3, 3 plus 7 10, 10 plus 6 16. 16 yes, okay, 16. Next 777 చూడండి. 7 into 11 77. 13 into 11 వర్కౌట్ అవుతుందా చూడండి. 13 into 11. 1 3 जा 3, 1 1 जा 1, 1 3 जा 3, 1 1 जा 1, 3 4 1 143. No 143. సో ఇది వర్కౌట్ అవ్వట్లేదు. నెక్స్ట్ది ఇది చూడండి, ఇట్లనే సేమ్ ఇట్లనే ఆలోచిస్తాం ఇంకొకటి కూడా. సో 7 into 11 కదా. 7 తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్ ఇట్లా కూడా చూడండి. 13 into నెక్స్ట్ వచ్చే ప్రైమ్ నెంబర్ 17. చూడండి, 13 into 17. 70. 7 3 जा 21, 2 7 1 जा 1 plus 2. Sorry, 7 1 जा 7, 7 plus 2 9. 1 3 जा 3, 1 1 जा 1, 1 9 plus 3 12. So 221. Why we have 221? So that's why this is our 221 answer. ఇక్కడ ఏం చేసినాము, నెక్స్ట్ వచ్చే ప్రైమ్ నెంబర్ మల్టిప్లికేషన్, ప్రైమ్ నంబర్స్, ప్రైమ్ నెంబర్ ఇంక్రీజింగ్ మల్టిప్లికేషన్. ఓకే, ప్రైమ్ నెంబర్ ఇంక్రీజింగ్ మల్టిప్లికేషన్ చేసినాం.
ఇవేమో నంబర్స్ని యాడ్ చేసినాము, అడిషన్. అన్ని నంబర్స్ని ఏం చేసినాము, అడిషన్ చేసినాము. ఇక్కడ ఏం చేసినాము, రివర్స్ అడిషన్. రివర్స్ అడిషన్. ఓకేనా? సో నౌ లెట్ స్టాప్ అవర్ క్లాస్ హియర్. సో క్లాస్ అయిపోయి క్లాస్ని క్లోజ్ చేద్దాం ఇక్కడ. సో ఇది వీడియోని పాజ్ చేసి కాపీ చేసుకోండి. ఇక క్లాస్ వర్క్ ఎంత, ఇంటెలిజెన్స్ 13. క్లాస్ వర్క్లో ఏం చేయండి, క్లాస్ వర్క్ నోట్బుక్లో ఇప్పుడు చెప్పినాయండి క్లాస్ వర్క్ నోట్బుక్లో కాపీ చేయండి. నెక్స్ట్ హోంవర్క్ ఇంటెలిజెన్స్ 13. నెక్స్ట్ వన్ ఎగ్జామ్ ఇంటెలిజెన్స్ 13. సో ఇందు లోపల క్లాస్ వర్క్, హోంవర్క్, ఎగ్జామ్ వీటి లోపల ఏం చేయాలి మీరు, ఈ హోంవర్క్ అండ్ ఎగ్జామ్ పేపర్స్ కావాల్సిన వాళ్ళు ఏం చేయండి, స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. దే విల్ సెండ్ యూ వాట్ హోంవర్క్ పేపర్స్ అండ్ ఎగ్జామ్ పేపర్స్. ఓకే, రైట్, బై బై, హ్యావ్ ఎ నైస్ డే.